ఆరుతడి పంటగా సాగు చేసిన వేరుశెనగ ప్రస్తుతం తీత దశలో ఉంది. వేరుశెనగను సరైన పక్వ దశలో గుర్తించి తీతలు జరపాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఎకరానికి 3 నుంచి 4 బస్తాల దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. మొక్కలు పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేటట్లు చూసుకోవటం, కాయలను నిల్వ చేసినప్పుడు బూజు తెగుళ్లు రాకుండా చూసుకోవటం ఎంతైనా అవసరం. వేరుశెనగ పక్వ దశను గుర్తించే విధానం, నిల్వలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఈ రబీలో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. ప్రస్తుతం తీతలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 70 నుంచి 80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి కాయ డొల్ల లోపల భాగం నలుపుగా మారినప్పుడు పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే యంత్రాలను ఉపయోగించి పంట కోత కోయాలి. సాగు ఆశాంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతులు తీతల సమయంలో కూడా కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా వేరుశెనగ సాగులో మనకి అవసరమైన విషయం ఏంటంటే యాంత్రీకరణ. ఎప్పుడైతే వేరుశెనగ కోత మరియు నూర్పిడి చేపడతామో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కూలీలు అందుబాటులో లేకపోవడం లేదా కూలీల డిమాండ్ పెరిగి కూలీ రేటు కూడా పెరగడం అనేది జరుగుతుంది. వేరుశెనగ డిగ్గర్లు వేరుశెనగ కోతను చేపట్టగా వేరుశెనగ థ్రెషర్లు యాంత్రీకరణ ద్వారా మొక్క నుండి కాయను వేరు చేస్తాయి. ఈ విధంగా డిగ్గర్లు మరియు థ్రెషర్లను వాడడం వల్ల ముఖ్యమైన సమయంలో మనం రైతు కూలీల అవసరాన్ని తగ్గించవచ్చు. ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందే ప్రయత్నం చేయవచ్చు. యాసంగి వేరుశెనగ కోత అనంతరం వేరుశెనగ కాయల్లో తేమ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. 9 నుంచి 10% తేమ ఉండే విధంగా చూసుకొని వీటిని గోనె సంచులలో నింపి గాలి వెలుతురు బాగా ఉండే విధంగా వీటిని నిల్వ చేసుకోవాలి. వేరుశెనగలో ముఖ్యంగా కోత అనంతరం నిల్వ సమయంలో చాలా వరకు పురుగులు ఉధృతి ఉండే అవకాశం ఉంది. వీటిని తగ్గించుకునే విధంగా వేరుశెనగను గాలి వెలుతురు బాగా తగిలే ప్రాంతంలో తేమ తక్కువగా ఉంచుకొని నిల్వ చేసుకోవాలి. గోనె సంచులను మలాథియన్ అనే మందులో ముంచి మనం నిల్వ చేసుకున్నట్లయితే మనం వచ్చే పంట కాలానికి వేరుశెనగ గింజలను వాడుకోవచ్చు.